ప్రతి కేసులో కూడా సీసీ కెమెరాలు ఫోన్లు కీలకంగా మారుతున్నాయి. కల్తీ మద్యం కేసులో కూడా నిందితుడిగా ఉన్న జనార్దన్ రావుతో తాను చాట్ చేసినట్టు నిరూపించాలని సవాల్ చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. ఒకవేళ నిరూపిస్తే ఏ శిక్షకైనా కూడా సిద్ధమే అంటున్నారు. లై డిటెక్టర్ పరీక్షకైనా తాను రెడీ అంటున్నారు. తిరుమల వెంకన్న, బెజవాడ దుర్గమ్మ సన్నిధికి రావడానికి ఇబ్బంది ఉంటే చంద్రబాబు ఇంటికి తానే వెళ్తానంటున్నారు. కల్తీ లిక్కర్ కేసులో తనకు సంబంధం ఉంది అని భగవద్గీత మీద ప్రమాణం చంద్రబాబు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు జోగి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితుల్లో అయినా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, నేనేంటి తిరుమల రావటం ఏంటి, నేనేంటి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రావటం ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే, నేనే మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు వినాలా, లోకేష్ వినాలా, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా. నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తాను, నా భార్య బిల్లను తీసుకొని వస్తాను, నేనే తప్పు చేయలేదని చెప్తా. చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు, భగవద్గీత, ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్రదానే ఒక్క మాట చెప్పమను. ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తా ఉన్నా. దానికి ఇంతవరకు 2 రోజులు అయింది, సమాధానం లేదు. నా ఫోన్